అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన కొత్త జాతీయ భద్రతా వ్యూహాన్ని రష్యా స్వాగతించింది. సవరించిన అమెరికా వ్యూహాత్మక విధానం మాస్కో దార్శనికతకు అనుగుణంగా ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్ యుద్దం ముగింపు దిశగా వాషింగ్టన్తో నిర్మాణాత్మక సహకారానికి ఈ పరిణామం దారితీస్తుందని తెలిపింది. రష్యాతో సంబంధాల్ని మెరుగుపరుచుకోవాలని అమెరికా కోరుకుంటోందని, రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించడం, రష్యాతో వ్యూహాత్మక స్థిరత్వాన్ని తిరిగి స్థాపించడమే తమ ప్రాధాన్యత అని పేర్కొంటూ శ్వేతసౌధం వ్యూహాత్మక విధానాన్ని విడుదల చేయగా క్రెమ్లిన్ ఈ విధంగా స్పందించింది. ఇదే సమయంలో ఉక్రెయిన్లోని అతిపెద్ద చమురు శుద్ది కేంద్రాలు ఉన్న క్రామ్చుక్ నగరంపై క్షిపణులు, డ్రోన్లు, ఫిరంగులతో రష్యా భీకరంగా విరుచుకుపడింది. ఈ దాడులో 4 ఉక్రేనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మౌలిక సదుపాయాలు దెబ్బతిని చాలా చోట్ల విద్యుత్తు, మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మరోవైపు యుద్దాన్ని ముగించేందుకు అమెరికా, రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై జెలెన్స్కీ సంతకం చేసేందుకు సిద్దంగా లేరంటూ ట్రంప్ మండిపడ్డారు.